హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ 12th ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. అందులో మనం చూసుకున్నట్టయితే ఒక ఆర్టికల్ ఎడిటోరియల్లో జెండర్ జస్టిస్ గురించి వచ్చిందనమాట. ఒకసారి ఆర్టికల్ గురించి చూద్దాము. ఈ ఆర్టికల్ ఏంటి అంటే శివంగి బన్సల్ వర్సెస్ సాహెబ్ బన్సల్ అని చెప్పేసి ఒక కోర్ట్ కేసు గురించి మాట్లాడుతుంది. సో ఈ కోర్ట్ కేసులో ఏంటి అంటే సెక్షన్ 498 ఆఫ్ ఐపీసీ గురించి మాట్లాడతారనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ 498 ఆఫ్ ఐపీసీ ఏంటి అని చూసుకున్నట్టయితే డౌరీ హెరాస్మెంట్ కానివ్వండి, లేదా మనం చూసుకున్నట్టయితే డౌరీ రిలేటెడ్ వైలెన్స్, డొమెస్టిక్ అబ్యూస్కి ఎగ్నెస్ట్గా తీసుకొచ్చినటువంటి సెక్షన్ ఇది, ఉమెన్ని స్పెసిఫిక్గా ప్రొటెక్ట్ చేయడానికి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసులో ఏం జరిగిందంటే శివంగి బన్సల్ కేసులో ఇక్కడ ఎవరైనా సరే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉమెన్ వెళ్ళేసేసి డౌరీ హెరాస్మెంట్ గురించి కేసు ఫైల్ చేస్తారు కదా. ఫైల్ చేసిన తర్వాత కోర్ట్ ఏమని చెప్పింది అంటే 2 months కూల్ ఆఫ్ పీరియడ్ ఇచ్చింది అనమాట. అంటే ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా 2 నెలలు ఉండొచ్చు అని చెప్పేసి 2 months కూల్ ఆఫ్ పీరియడ్ చెప్పింది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఏదైనా మిస్యూజ్ ఉన్నా సరే లేకపోతే ఏదైనా సెటిల్మెంట్కి ఒక రకమైనటువంటి విండో ఓపెన్ అవుతుంది కదా 2 నెలలు కనుక కూల్ ఆఫ్ పీరియడ్ ఇచ్చినట్టయితే. సో అది సుప్రీంకోర్టు చెప్పింది. కాకపోతే ఇక్కడ ఆర్డర్ ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ విక్టిమ్స్ ఆఫ్ అబ్యూజ్ ఉమెన్ అక్కడ, అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇలా 2 months కూల్ ఆఫ్ పీరియడ్ కనుక ఇచ్చినట్టయితే ఫర్దర్ థ్రెట్స్ కానివ్వండి, ఫర్దర్ వైలెన్స్ కానీ ఎక్కువ జరుగుతుంది కదా ఈ సస్పెన్షన్ పీరియడ్లో. అండ్ దానివల్ల ఇంకేమవుతుంది అంటే ఉమెన్ డిస్కరేజ్ అవుతారు కంప్లైంట్ ఫైల్ చేయకుండా. అండ్ ఇంకొకటి లా యొక్క పర్పస్ ఏంటి, ఫస్ట్ ప్రొటెక్ట్ చేయడం, అంతేగాని జస్టిస్ని డిలే చేయడం కాదు కదా. ఇది ఆథర్ యొక్క ఆర్గ్యుమెంట్స్ అనమాట. సో ఈ బ్యాక్డ్రాప్ లో మనం అసలు జెండర్ జస్టిస్ అంటే ఏంటి, అండ్ దాంతో పాటుగా ఇండియాలో జెండర్ జస్టిస్ ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఇండియాలో జెండర్ జస్టిస్ గురించి చూద్దాం. జెండర్ జస్టిస్ ఒకటి మోరల్ ఇంపరేటివ్ కాదు, కాన్స్టిట్యూషన్ ప్రామిస్ చేస్తుంది ఇండియాలో జెండర్ జస్టిస్ ని. అంటే ఏంటి అంటే ఇక్కడ సిస్టమాటిక్ డిస్క్రిమినేషన్ కానివ్వండి, లేదా ఈక్వల్ రైట్స్ ని, రెస్పాన్సిబిలిటీస్ ని, ఆపర్చునిటీస్ ని ఎవ్రీ జెండర్ కి అందించడమే కాన్స్టిట్యూషన్ యొక్క మేజర్ ఉద్దేశం అనమాట. సో లీగల్ కానీ, సోషల్ కానీ, ఎకనామిక్, పొలిటికల్ డైమెన్షన్స్ ఉన్నాయి. ఒక్కసారి ర్యాంకింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే మనం గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అని చెప్పేసి ఒక ఇండెక్స్ ఉంటుందన్నమాట. 2025 లో చూసుకుంటే 131గా ఉంది మన ర్యాంకింగ్. అక్రాస్ ఎన్ని ఎకానమీస్లో 148 కంట్రీస్లో మనం చూసుకున్నట్టయితే మన ర్యాంక్ ఎంత 131గా ఉందన్నమాట. ఎకనామిక్ పార్టిసిపేషన్ చూసుకున్నట్టయితే 40% మాత్రమే ఉన్నారు. పొలిటికల్ రిప్రజెంటేషన్ అంటే రీసెంట్ లోక్సభలో చూసుకుంటే 13% మాత్రమే ఉమెన్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారనమాట ఎంపీస్గా. అండ్ దాంతోపాటు హై ఎడ్యుకేషన్లో మనం ఒక పాజిటివ్ సైన్ అనేది చూడొచ్చు. సమగ్ర శిక్ష అభియాన్ కానివ్వండి, ఉమెన్కి ఇస్తున్నటువంటి స్కాలర్షిప్స్ కానివ్వండి. సో ఎడ్యుకేషన్ ప్యారిటీ అనేది పెరిగింది. కానీ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్, వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ చూస్తే 31% ఉంది. అంటే 97% ఆఫ్ ద ఉమెన్ ఎడ్యుకేట్ అవుతున్నారు. కానీ ఎంతమంది వర్క్ చేస్తున్నారు అంటే 31%. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, ఎడ్యుకేషన్ ఎకనామిక్ ఆపర్చునిటీగా ట్రాన్స్లేట్ అవ్వట్లేదు ఇక్కడ. అండ్ ఇంకా దేర్ ఆర్ మల్టిపుల్ ఛాలెంజెస్ ఇండియాలో, జెండర్ స్టీరియోటైప్, వేజ్ గ్యాప్స్, ఇవన్నీ ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం. ఒక్కసారి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి ఈ జెండర్ జస్టిస్కి అనే విషయాన్ని చూద్దాము. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ మనం ప్రియాంబుల్, ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, ఫండమెంటల్ డ్యూటీస్తో చూద్దాం. ప్రియాంబుల్లో మనకి సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ని ఎన్షూర్ చేస్తుంది అక్రాస్ ద జెండర్స్. ఇది సోషల్గా, ఎకనామికల్గా, పొలిటికల్గా ఉమెన్ అండ్ మెన్ అక్రాస్ ద జెండర్స్కి, అన్ని జెండర్స్కి, ఉమెన్ అండ్ మెన్నే కాదు, వీళ్ళందరికీ ఈక్వాలిటీ ఎన్షూర్ చేస్తుంది మనకి ప్రియాంబుల్. అండ్ దాంతోపాటు ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ కూడా ఎన్షూర్ చేస్తుంది. ఫండమెంటల్ రైట్స్ చూద్దాము. ఫండమెంటల్ రైట్స్లో ఏ ఫండమెంటల్ రైట్స్లో ఈ జెండర్ జస్టిస్ గురించి మాట్లాడతారు, ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ ద లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ బై ద లాస్. సో బేసిక్గా ఇక్కడ ఈపీ రాయప్ప కేసు అని చెప్పేసి ఒక కేసు ఉంటుందన్నమాట. ఈపీ రాయప్ప వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 1974 కేసు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే ఈక్వాలిటీ అనేది ఒక డైనమిక్ కాన్సెప్ట్, ఇదేమి డాక్ట్రిన్ కాదు. సో జెండర్ ఈక్వాలిటీ, జెండర్ జస్టిస్ ఇవన్నీ ఈక్వాలిటీ కిందే వస్తాయని చెప్తుంది ఆర్టికల్ 14 కింద. నెక్స్ట్ ఆర్టికల్ 15(1) చూసుకున్నట్టయితే మనం సెక్స్ బేస్డ్ డిస్క్రిమినేషన్, అంటే ఇట్ ప్రొహిబిట్స్ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ సెక్స్. అంటే ఒక జెండర్ని బేస్ చేసుకొని ఒక డిస్క్రిమినేట్ చేయకూడదు స్టేట్ అనేది చెప్తుంది ఆర్టికల్ 15(1). అండ్ స్పెసిఫిక్గా 15(3) చూసుకున్నట్టయితే ఉమెన్ మరియు చిల్డ్రన్కి స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి ఆర్టికల్ 15(3) కింద. అయితే దీనికి ఒక కేసు ఉందన్నమాట, యూసఫ్ అబ్దుల్ అజీజ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బాంబే అని చెప్పేసి. ఈ కేసులో కోర్టు ఈ స్పెషల్ ప్రొవిజన్స్ ఏదైతే ఉమెన్కి మరియు చిల్డ్రన్కి ఇచ్చారో వాటిని అప్పీల్ చేసింది. ఇది ఆర్టికల్ 14 ఈక్వాలిటీకి వైలేటివ్ కాదు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే ఆర్టికల్ 16 ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ ద జాబ్స్ విషయంలో మెన్ అండ్ ఉమెన్కి ఈక్వల్ ఆపర్చునిటీ కోసం. అండ్ ఇంకా ఆర్టికల్ 19(1)G ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్, ఏ రకమైనటువంటి ప్రొఫెషన్ చేయడానికైనా అందరికీ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ అనేది ఉందన్నమాట. అండ్ దాంతోపాటు ఫ్రీడమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే. దీనివల్ల ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ ద ఉమెన్ మనం సాధించవచ్చు. ఆర్టికల్ 21 రైట్ టు డిగ్నిటీ, స్పెసిఫిక్గా విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసులో మనకి కోర్టు విశాఖ గైడ్ లైన్స్ని ఫామ్ చేసింది. ఎందుకని చెప్పేసి సెక్సువల్ హెరాస్మెంట్ ఆఫ్ వర్క్ ప్లేస్ని ఎగనైస్ట్గా ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్పేసి మనకు విశాఖ గైడ్ లైన్స్ని తీసుకురావడం జరిగింది. సో ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్లో ఉన్నాయన్నమాట. ఫర్దర్గా టీపీఎస్పీస్లో చూద్దాము. 39A ఈక్వల్ లైవ్లీహుడ్ రైట్స్, అంటే ఉమెన్కి మెన్కి ఈక్వల్ లైవ్లీహుడ్ రైట్స్ ఇస్తుంది.
అండ్ 39D ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్, రణ్ధీర్ సింగ్ కేసులో కూడా దీన్ని అప్పీల్ చేయడం జరిగింది. 42లో మ్యాటర్నిటీ రిలీఫ్ అండ్ ఆర్టికల్ 46లో ఉమెన్ ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ స్టేటస్ ని ప్రమోట్ చేస్తుంది అనమాట. ఇవి DPSPs లో ఉన్నటువంటివి. ఫండమెంటల్ డ్యూటీలో చూసుకున్నట్టయితే ఆర్టికల్ 51AEలో చూసుకున్నట్టయితే ఇట్ షుడ్ రెనౌన్స్ ద ప్రాక్టీసెస్ విచ్ ఆర్ డెరగేటరీ టు ద ఉమెన్. అంటే ఉమెన్ కి డెరగేటరీగా ఉన్నటువంటి ప్రాక్టీసెస్ రెనౌన్స్ చేయాలి అని చెప్పేసి, డిగ్నిటీ ఆఫ్ ద ఉమెన్ కి ఉన్నటువంటి ప్రాక్టీసెస్ ని రెనౌన్స్ చేయాలి అని చెప్పేసి చెప్తుంది ఫండమెంటల్ డ్యూటీస్. సో ఇవన్నీ కాన్స్టిట్యూషన్ లో మనకి ఇచ్చినటువంటి ఆర్టికల్స్ అన్నమాట. ఏంటి? జెండర్ జస్టిస్ ని ప్రమోట్ చేయడానికి. నెక్స్ట్ మనం కేసెస్ చూద్దాము. కేసెస్ చూసుకున్నట్టయితే అసలు ల్యాండ్ మార్క్ కేసెస్ చూద్దాం ఈ జెండర్ జస్టిస్కి. ఇక్కడ చాలా కేసెస్ ఉన్నాయి, మీరు చదువుకోండి, దాంతోపాటు నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేటప్పటికి ఇందిరాసాణి కేసు. ఇందిరాసాణి కేసు మనకు తెలిసినందరికీ ఓబీసీ రిజర్వేషన్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. అదే కాదు, ఇందులో చూసుకున్నట్టయితే లోకల్ బాడీస్ లో ఉమెన్ రిజర్వేషన్ గురించి కూడా ఇందిరాసాణి కేసు చెప్తుంది. అండ్ ఉమెన్ రిజర్వేషన్ లోకల్ బాడీస్ లో అప్పీల్ చేస్తుంది ఇందిరాసాణి కేసు. విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్, ఇది అందరికీ తెలిసిందే. సెక్షువల్ హెరాస్మెంట్ వర్క్ ప్లేస్ గైడ్ లైన్స్ ఫార్ములేట్ చేశాము. అండ్ ఇంకా చెప్పాలి అంటే దీన్నే విశాఖ గైడ్ లైన్స్ అని కూడా పిలుస్తారనమాట. అండ్ ఇంకొకటి ముఖేష్ వర్సెస్ స్టేట్, ఇది నిర్భయ కేసు అనమాట. నిర్భయ కేసు క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లో ఉమెన్ కి వెంటనే జస్టిస్ రావడానికి కావాల్సినటువంటి అమెండ్మెంట్స్ తీసుకొచ్చాము. క్రిమినల్ లా అమెండ్మెంట్ 2013 దీనివల్లే వచ్చిందనమాట. నెక్స్ట్ మనకి షైరా బాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. సో ఇందులో ట్రిపుల్ తలాక్ ఉంది కదా, ట్రిపుల్ తలాక్ ఉమెన్ కి డిస్క్రిమినేటరీగా ఉందని చెప్పేసి దాన్ని అన్కాన్స్టిట్యూషనల్ గా డిక్లేర్ చేయడం జరిగింది షైరా బాను కేసులో. అండ్ ఇంకా శబరిమల కేసు, శబరిమల టెంపుల్ ఎంట్రీ కేసులో చూసుకున్నట్టయితే ఉమెన్ కి రిలీజియస్ ఈక్వాలిటీ ఇచ్చారనమాట. ఉమెన్ కూడా ఈక్వల్ గా టెంపుల్ లోకి ఎంటర్ అవ్వచ్చు అని చెప్పేసి. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, ఇందులో అడల్టరీని డిక్రిమినలైజ్ చేశారు. సెక్షన్ 497 ఆఫ్ IPC ఉమెన్ ని ఒక మెన్ ఒక ప్రాపర్టీ లాగా చూస్తుంది అనే విషయం మీద ఇక్కడ అడల్టరీని డిక్రిమినలైజ్ చేయడం జరిగింది జోసెఫ్ షైన్ కేసులో. అండ్ ఇంకా బబితా పున్నయ్య కేసు కానివ్వండి, నిష్ఠా కేసు కానీ, వీటిలో పర్మనెంట్ కమిషన్ ఫర్ ఆర్మీ అండ్ ఆర్మీలో ఉమెన్ కి డిస్క్రిమినేషన్ లేకుండా ప్రమోషన్స్ ఇచ్చే విషయంలో ఇక్కడ మనకి ఈ కేసు చూడొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎక్స్ వర్సెస్ NCT ఢిల్లీ కేసు. ఈ కేసులో అన్మ్యారీడ్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దాదాపు 24 వీక్స్ వరకు ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారు. సో ఉమెన్ యొక్క రిప్రొడక్టివ్ అటానమీ ఏదైతే ఉంటుందో దాన్ని కాపాడారు ఈ కేసులో. ఇంకా శివంగి బన్సల్ కేసు ఇప్పుడు ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా మనము. ఇక్కడ డౌరీ హెరాస్మెంట్ కేసులో 2 months కూల్ ఆఫ్ పీరియడ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడే డిబేట్ అనేది స్టార్ట్ అయింది అనమాట. సో ఇవన్నీ జెండర్ జస్టిస్ కి సంబంధించి ఉన్నటువంటి ల్యాండ్ మార్క్ కేసెస్. నెక్స్ట్ మనకి ఇండియా జెండర్ జస్టిస్ కి ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి అనేది చూద్దాం అనమాట. ఛాలెంజెస్ డిఫరెంట్ గా 4 డిఫరెంట్ యాంగిల్స్ చూద్దాం. ఒకటి సోషల్ బ్యారియర్స్. ఫస్ట్ పేట్రియార్కల్ నార్మ్స్. సో మనకి ఇండియాలో చూసుకున్నట్టయితే డీప్ రూటెడ్ పేట్రియార్కల్ బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది, మేల్ సుపీరియారిటీ ఉంటుంది అనమాట, ఫ్యామిలీలో కానివ్వండి, వర్క్ ప్లేస్ లో కానివ్వండి. సో ఇక్కడ NHFS 5 ఒక సర్వే ఉంటుంది అనమాట. NHFS 5 సర్వేలో చూసుకున్నట్టే 30% ఆఫ్ ద ఉమెన్ మ్యాన్ బీటింగ్ ఉమెన్ జస్టిఫై చేస్తారు. అంటే ఇంట్లో ఆడవాళ్ళని కొట్టడాన్ని జస్టిఫై చేస్తున్నారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఎంత సైకలాజికల్ గా పేట్రియార్కీ అనేది ఇన్గ్రెయిన్ అయిపోయింది మనుషుల్లో అనే విషయం అర్థమవుతుంది. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సోషల్ బ్యారియర్. ఇంకా మనం చూసుకున్నట్టయితే డౌరీ సిస్టమ్. ఇప్పటికీ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఉంది, 1961లో మనం తీసుకొచ్చాము. కానీ డౌరీ హెరాస్మెంట్ కేసెస్ ఇంకా చాలా ఉన్నాయి. 2022లో చూసుకున్నట్టయితే NCRB దాదాపు ఎన్ని డౌరీ కేసెస్ రికార్డ్ చేసిందో తెలుసా? దాదాపు 6,000 డౌరీ కేసెస్ని, అది కూడా క్రిమినల్ కేసెస్ని రికార్డ్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఇంకోటి చైల్డ్ మ్యారేజ్ చూసుకున్నట్టయితే ఇప్పటికీ చైల్డ్ మ్యారేజ్ అనేది జరుగుతూనే ఉంది. 23% ఆఫ్ ద ఉమెన్ దాదాపు 18 years లోపలే మ్యారేజ్ చేసేస్తున్నారు అనమాట. 23% ఆఫ్ ద ఉమెన్కి. ఇది NHFS 5 డేటా. సో ఇది అక్కడితో ఆగదు. దీనివల్ల ఎర్లీ ప్రెగ్నెన్సీస్ వస్తాయి అండ్ ఉమెన్కి లో ఎడ్యుకేషన్ లెవెల్స్ ఉంటాయి. అంటే చైల్డ్ మ్యారేజ్ చేసిన తర్వాత ఎడ్యుకేషన్కి చాలా మంది ఉమెన్ని పంపించడం జరగదు. అండ్ దీనివల్ల ఎకనామిక్ ఆపర్చునిటీ ఆఫ్ ద ఉమెన్ అనేది తగ్గిపోతుంది. ఇంకా కల్చరల్ టాబూస్ మనకు తెలిసినవి, మెన్స్ట్రువల్ స్టిగ్మా కానివ్వండి, లేదా రెస్ట్రిక్షన్స్ కానివ్వండి, పేట్రియార్కల్ హౌస్ హోల్డ్స్లో ఉమెన్ యొక్క మూవ్మెంట్ని, ఉమెన్ యొక్క ఎకనామిక్ పార్టిసిపేషన్ని, ఎడ్యుకేషన్లోకి వెళ్ళేటటువంటి క్యాపబిలిటీని, పబ్లిక్ లైఫ్లోకి వెళ్ళే క్యాపబిలిటీని ఓవరాల్గా తగ్గిస్తాయి ఈ సోషల్ బ్యారియర్స్. ఇది సోషల్ బ్యారియర్స్కి సంబంధించి. నెక్స్ట్ ఎకనామిక్ బ్యారియర్స్. ఎకనామిక్గా మనం చూసుకున్నట్టు ఆల్రెడీ మనం డేటా చూసుకున్నాం. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం చూసుకుంటే ఉమెన్ స్పెసిఫిక్గా మెన్ కన్నా 20% తక్కువ ఎర్న్ చేస్తారనమాట సేమ్ వర్క్కి. ఇది మన విలేజెస్లో కూడా చూడొచ్చు. స్పెసిఫిక్గా ఉమెన్కి మెన్కి కనీసం కూలీలో కూడా ఈక్వల్ ఇవ్వరు. అండ్ ఇవే కాకుండా మనం చూసుకున్నట్టయితే లో ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది గమనించవచ్చు అనమాట. 2005లో ఈ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ దాదాపు 32% ఉండేది. కానీ ఇప్పుడు ఎంత ఉందో తెలుసా? 23%కి తగ్గిపోయింది 2022లో. ఎందుకని చెప్పేసి అన్పెయిడ్ కేర్ వర్క్ అండ్ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్స్ కానివ్వండి, సేఫ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ లేకపోవడం వల్ల కానీ, ఇవంటే ఫర్దర్ రీజన్స్గా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంప్లిమెంటేషన్ గ్యాప్స్.
ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ వర్క్ ప్లేస్ అన్నాం కదా, అదొకటి కానివ్వండి, లేదా ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూస్ కానివ్వండి. సో అక్కడ వాటిల్లో మనం తీసుకొచ్చినటువంటి పాలసీస్ ఇంప్లిమెంట్ చేయడంలో ప్రాబ్లమ్స్ అనమాట. ఎలా ఇక్కడ చూసుకున్నట్టయితే పాష్ యాక్ట్ అని మనకు ఒక యాక్ట్ ఉంటుంది. అదేంటి, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ వర్క్ ప్లేస్ యాక్ట్. సో ఇందులో ఇన్ఫార్మల్ సెక్టర్లో అసలు ఎంతవరకు ఈ యాక్ట్ అనేది జరుగుతుంది, ఎంతవరకు ఈ యాక్ట్ కింద కంప్లైంట్స్ రిజిస్టర్ అవుతున్నాయి, అండ్ ఎంతవరకు మనకు కావాల్సినటువంటి కమిటీస్ అనేవి యాక్ట్ కింద పెట్టాల్సినవి పెడుతున్నారు అనేది ఇన్ఫార్మల్ సెక్టర్లో అసలు లేనే లేదు. ఇట్స్ కంప్లీట్లీ నెగ్లిజిబుల్. అండ్ దాంతోపాటు మ్యాటర్నిటీ బెనిఫిట్ అసలు స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కానివ్వండి, లేదా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో కానివ్వండి, ఈ మ్యాటర్నిటీ బెనిఫిట్ అనేది మనం చూడడం ఇది ఒక ఫినాన్షియల్ బర్డన్ గా చూస్తారు ఉమెన్ని పెట్టుకోవడమే. అండ్ ఇంకొకటి చూసుకున్నట్టయితే ఈ ఏవైతే మనకి ఈ డౌరీ హెరాస్మెంట్స్ కానివ్వండి ఏవైతే ఉన్నాయో వాటిలో అండర్ రిపోర్టింగ్ అండ్ దాంతోపాటు స్లో ట్రయల్స్ ఇవన్నీ గమనించవచ్చు అనమాట. ఇది ఇంప్లిమెంటేషన్ గ్యాప్స్ లో మేజర్ థింగ్. ఆ తర్వాత ఇంటర్సెక్షనాలిటీ ఆఫ్ డిస్క్రిమినేషన్ అంటారు. అంటే డిఫరెంట్ సెక్షన్స్ మీద ఈ డిస్క్రిమినేషన్ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి స్పెసిఫిక్ గా మనం చూసుకున్నట్టయితే దళిత్ ఆదివాసీ ఉమెన్ ఉంటారు కదా, వాళ్ళు హయ్యర్ రేట్స్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఆర్ సెక్షువల్ వైలెన్స్ అనేది ఫేస్ చేయడం జరుగుతుంది. ఇది ఎన్సీఆర్బీ డేటా. అండ్ దాంతోపాటు రీజియన్ వైజ్ గా చూసుకున్నట్టయితే రూరల్ ఉమెన్ స్పెసిఫిక్ గా కూడా కాన్ఫ్లిక్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిలో హయ్యర్ కైండ్ ఆఫ్ వైలెన్స్ అనేది చూస్తారు. అండ్ డిజేబుల్డ్ స్పెసిఫిక్ గా డిజేబుల్డ్ అండ్ ఉమెన్ ఆర్ మోస్ట్ వనరబుల్ అనమాట ఇలాంటి డిస్క్రిమినేషన్ కి. అండ్ ఇక్కడ ఇవి ఛాలెంజెస్ గా ఉన్నాయి కాన్స్టిట్యూషనల్ జెండర్ జస్టిస్ ఏదైతే ఉందో అది తీసుకురాలేకపోవడానికి. మనం ఒకసారి వే ఫార్వర్డ్ చూద్దాం. సో వే ఫార్వర్డ్ లో ఏం చేయాలి జెండర్ జస్టిస్ ని తీసుకురావాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జెండర్ సెన్సిటైజేషన్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావాలి. అంటే మ్యాండేటరీగా పోలీస్ కానివ్వండి, జ్యుడిషియరీ కానివ్వండి, బ్యూరోక్రసీ కానివ్వండి, ఈ జెండర్ బేస్డ్ కేసెస్ ఉంటాయి కదా, సో ఈ కేసెస్ ని హ్యాండిల్ చేసేటటువంటి ట్రైనింగ్ వాళ్ళకి ఇవ్వగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు ఈ జెండర్ సెన్సిటైజేషన్ మాడ్యూల్స్ డెవలప్ చేశారనమాట. సో దట్ పోలీస్ ఆఫీసర్ కి ఈ జెండర్ సెన్సిటివ్ అప్రోచెస్ తీసుకునేటట్టుగా. అండ్ ఇప్పటికీ ఎన్ఫోర్స్ లాస్ ఏదైతే పాష్ యాక్ట్ ఇవన్నీ అన్నాం కదా, ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో కానివ్వండి వీటి యొక్క కంప్లైంట్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎన్ఫోర్స్ చేయాలి. స్పెసిఫిక్గా పాష్ యాక్ట్ చూసుకున్నట్టు ఓన్లీ 33% ఆఫ్ ద ప్రైవేట్ సెక్టర్ ఫర్మ్స్ ఈ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఒక కమిటీ ఉంటుందన్నమాట ఈ యాక్ట్ కింద. ఏదైనా ఈ సెక్షువల్ హెరాస్మెంట్ గురించి ఇష్యూ వచ్చిందనుకోండి, ఆ ఉమెన్ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ దగ్గరికి వెళ్ళాలి. సో ఓన్లీ 33% ఇన్స్టిట్యూషన్స్లోనే ఈ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది ఉంది. సో దీన్ని బట్టి మనకి ఈ పాష్ యాక్ట్ అసలు ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అనేది అర్థమవుతుంది అనమాట. సో ఇలాంటి యాక్ట్ ఏవైతే ఉమెన్ కోసం తీసుకొచ్చారో వాటి యొక్క ఫుల్ ఇంప్లిమెంటేషన్ అండ్ కంప్లైంట్స్ అనేది ఉండాలి. మ్యాటర్నిటీ బెనిఫిట్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కానివ్వండి, గిగ్ ఎకానమీలో కానివ్వండి, ఇన్ఫార్మల్ సెక్టర్స్లో కానివ్వండి మ్యాటర్నిటీ బెనిఫిట్ వచ్చేటట్టు చూడాలన్నమాట. ఇది రెండవది. మూడోది వచ్చేటప్పుడు పొలిటికల్ రిప్రజెంటేషన్. ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ ఏదైతే 33% ఉమెన్ రిజర్వేషన్ మనం లోక్సభలో పాస్ చేశామో, సో అలాంటి బిల్లుని తీసుకురాగలగాలి. అంటే కంప్లీట్గా అది ఇప్పుడే కరెంట్లీ ఇట్స్ నాట్ వర్కింగ్. ఇంకా కరెంట్గా ఉమెన్ ఓన్లీ లెస్ దాన్ 15% ఆఫ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి కదా, ఇంత 13% అని చెప్పుకున్నాము. సో అన్ని సీట్స్ మాత్రమే ఉన్నాయి, 33% ఉమెన్ రాగలగాలి. అండ్ దాంతోపాటు ఈ పంచాయత్ రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని దాదాపు 50%కి తీసుకెళ్ళగలగాలన్నమాట. ఆల్రెడీ మనం కొన్ని స్టేట్స్ బీహార్, రాజస్థాన్, ఒరిస్సాలో మనం ఇది చూస్తూనే ఉన్నాము. అండ్ నెక్స్ట్ జెండర్ బేస్డ్ బడ్జెటింగ్. సో హెల్త్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, స్కిల్లింగ్లో కానీ వీటిల్లో ఫినాన్షియల్గా మనం ఇన్సెంటివ్స్ ఇస్తున్నప్పుడు జెండర్ని బేస్ చేసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పేట్రియార్కల్ నార్మ్స్కి అగెన్స్ట్గా వెళ్ళాలి అంటే సొసైటియల్ చేంజ్ ఉండాలి, సోషల్ అవేర్నెస్ ఉండాలి. ఈ ఈక్వాలిటీ ఏదైతే మనం మాట్లాడుతున్నామో అది స్కూల్ కరికులంలో, దాంతో పాటు విలేజెస్లో కానివ్వండి ఈ స్టీరియోటైప్ బ్రేకింగ్ క్యాంపెయిన్స్, కేర్ గివింగ్ రోల్స్కి మాత్రమే పరిమితం అవుతున్నారు. అలాంటి స్టీరియోటైప్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్రేక్ చేయగలగాలి. అండ్ దాంతో పాటుగా మనం చూసుకున్నట్టయితే ఉమెన్స్ ఎకనామిక్ పార్టిసిపేషన్ అనేది పెరగాలి. ఎలా పెరుగుతుంది ఇది ఉమెన్స్ ఎకనామిక్ పార్టిసిపేషన్? మనం చూసుకున్నట్టయితే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఉంది స్కిల్లింగ్ కోసం అని చెప్పేసి, అండ్ దాంతో పాటు చైల్డ్ కేర్ కోసం అని చెప్పి క్రచ్ ఫెసిలిటీస్ ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ మ్యాటర్నిటీ బెనిఫిట్ ఇవ్వడం జరిగింది. ఇంకా ముందుకు తీసుకెళ్లడం వల్ల ఉమెన్ యొక్క ఎకనామిక్ పార్టిసిపేషన్ అనేది పెరుగుతుంది. ఇంకొకటి విక్టిమ్ సపోర్ట్. ఈ సెక్షువల్ హెరాస్మెంట్ ఏవైతే ఉన్నాయో వాటికి సపోర్ట్ చేయడము ఈ పాష్ యాక్ట్ ద్వారా. అండ్ దాంతో పాటు ఎవరైతే ఉమెన్ ఈ వైలెన్స్ కి గురవుతారో వాళ్ళకి వన్ స్టాప్ సెంటర్స్ అన్నమాట, వీటిని పెట్టడం. దాదాపు ఇప్పుడు 751 స్టాప్ సెంటర్స్ అనేవి యాక్టివేషన్లో ఉన్నాయి. అండ్ హెల్ప్ లైన్స్ అండ్ డిజిటల్ సేఫ్టీ టూల్స్ అండ్ ప్యాట్రోలింగ్ వీటన్నిటిని ఇంప్రూవ్ చేయగలగాలి. ఇదే కాకుండా ఇంటర్ సెక్టోరల్ అప్రోచ్. దళిత్, ఆదివాసీ, డిజేబుల్డ్ మైనారిటీ ఎవరైతే వనరబుల్ అంటున్నామో మనం వాళ్ళందరి మీద స్పెషల్ ఫోకస్ అనేది ఉండాలి. అండ్ దాంతో పాటు ప్రధానమంత్రి మహిళా శక్తి కేంద్రాస్ అని చెప్పేసి సో టార్గెటెడ్ స్కీమ్స్ వాళ్ళ కోసం క్యూరేట్ చేయాల్సి ఉంటుంది. ఇవే కాకుండా జుడిషియల్ రిఫార్మ్స్ అనమాట. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్, టైమ్ బౌండ్ ట్రయల్స్ ని ఉమెన్ కి కేసెస్ క్రైమ్స్ అగైన్స్ట్ గా ఎక్కడైతే ఉన్నాయో వాటి కోసం ముందుకు తీసుకురావాల్సి ఉంటుంది అనమాట. ఇదంతా వేరుగా ఉంది. ఇప్పుడు ఒక్కసారి గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి ఈ జెండర్ జస్టిస్ గురించి అని చూద్దాం. స్పెసిఫిక్ గా జెండర్ జస్టిస్ అనేది కొంచెం పెద్ద టాపిక్, కానీ ఒక్కసారి మనం నోట్స్ చేసుకుంటే ఫర్దర్ గా మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట.
ఫస్ట్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ లో చూసుకున్నట్టయితే ఫస్ట్ లీగల్ అండ్ పాలసీ ఫ్రేమ్వర్క్. ఇక్కడ క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2013 అండ్ 2018 తీసుకొచ్చాం కదా, పోస్ట్ నిర్భయ ఇన్సిడెంట్ దీన్ని తీసుకురావడం జరిగింది. అండ్ సెక్షువల్ అసాల్ట్ అండ్ హెరాస్మెంట్ విషయాల్లో లాస్ స్ట్రెంథెన్ చేశాం. ఇది కాకుండా మ్యాటర్నిటీ బెనిఫిట్ యాక్ట్, ఈ యాక్ట్ లో దాదాపు 26 వీక్స్ ఆఫ్ మ్యాటర్నిటీ బెనిఫిట్ అనేది మనం ఇస్తున్నాము. అండ్ దాంతోపాటు ఉమెన్ రిజర్వేషన్ బిల్ మనకి తెలిసిందే కదా, 33% ఆఫ్ ఉమెన్ రిజర్వేషన్ అనేది మనం ఈ బిల్లో ఇస్తున్నాము. సో ఇవి లీగల్ అండ్ పాలసీ ఫ్రేమ్వర్క్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. అండ్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ కోసం స్టాండప్ ఇండియా స్కీమ్ కానివ్వండి, ముద్ర కానివ్వండి, స్పెసిఫిక్ గా ఉమెన్ ఆంటర్ప్రినర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి బ్యాంక్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ముద్ర యోజన కింద. ఈ ముద్ర కింద దాదాపు 66% లోన్స్ ఉమెన్ కి ఇస్తారనమాట. మహిళా ఈ హార్ట్ అని చెప్పేసి ఉమెన్స్ ఎవరైతే ఈ ట్రెడిషనల్ హ్యాండ్లూమ్ కానీ సెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మహిళా హీ కార్ట్ అనే మార్కెటింగ్ ప్లేస్ ని తీసుకురావడం జరిగింది. స్టెప్, జెండర్ బడ్జెటింగ్, సో ఇవన్నీ ఎకనామిక్ ఎంపవర్మెంట్ కోసం తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్. ఎడ్యుకేషన్ లో చూద్దాము, బేటీ బచావ్ బేటీ పడావ్ ఇనిషియేటివ్, సుకన్య సమృద్ధి యోజన, సమగ్ర శిక్ష, సో ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ కోసం తీసుకొచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే హెల్త్ అండ్ సేఫ్టీలో మనం చూసుకుంటే వన్ స్టాప్ సెంటర్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, దాదాపు 750 సెంటర్స్ లీగల్ సైకలాజికల్ సపోర్ట్ ఇస్తున్నాయి ఉమెన్ కి. అదే కాకుండా 181 అని చెప్పేసి ఉమెన్ హెల్ప్ లైన్ ఉందన్నమాట. 24/7 ఉమెన్ ఇన్ డిస్ట్రెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేయడానికి. జనని సురక్ష యోజన, అదే ఉమెన్ ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ చేయించుకుంటున్నారో వాళ్ళకి క్యాష్ ఇన్సెంటివ్ ఇవ్వడము. ప్రధాన మంత్రి మాతృవందన యోజన, దాదాపు 5,000 మ్యాటర్నిటీ బెనిఫిట్ ఇస్తారు. ఇక్కడ ఎంత 5,000 దాకా మ్యాటర్నిటీ బెనిఫిట్ ఇస్తారు. సో ఇవన్నీ హెల్త్ అండ్ సేఫ్టీ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినవి. అండ్ పొలిటికల్ రిప్రజెంటేషన్ కోసం చూసినట్టయితే 73rd అండ్ 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఉమెన్ రిజర్వేషన్ కల్పిస్తుంది లోకల్ బాడీస్ లో. అండ్ దాంతో పాటు పంచాయత్ లో కోటాస్ కూడా ఇంక్రీజ్ చేశారనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కొన్ని స్టేట్స్ బీహార్, ఒడిశా, రాజస్థాన్ 50% వరకు దీన్ని తీసుకురావడం జరిగింది. అండ్ 2016 లో నేషనల్ పాలసీ ఫర్ ఉమెన్ అని ఒక డ్రాఫ్ట్ ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చారనమాట. సోషల్ అండ్ ఎకనామిక్, అదే కాకుండా నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ కూడా ఈ ఉమెన్ యొక్క రైట్స్ కోసం, అడ్వకసీ కోసం చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ సోషల్ రిఫార్మ్ అండ్ అవేర్నెస్ కోసం ఉజ్వల స్కీమ్. సో ఇక్కడ ఎవరైతే ట్రాఫిక్డ్ ఉమెన్ ఉంటారో వాళ్ళ యొక్క రెస్క్యూ కోసం ఉజ్వల తీసుకొచ్చాము. స్వధర్గర్, ఇది ఏంటి అంటే ఎవరైతే ఉమెన్ వైలెన్స్ కి గురవుతారో వాళ్ళకి షెల్టర్ అండ్ రీహాబిటేషన్ ఇస్తారనమాట డిస్ట్రెస్ లో ఉమెన్ కి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మిషన్ శక్తి అండ్ మన మిషన్ సంబల్ చూసుకున్నట్టు ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ ఎంపవర్మెంట్ స్కీమ్స్. ఇవి స్పెసిఫిక్ గా ఉమెన్ హెల్ప్ లైన్స్ కానివ్వండి, వన్ స్టాప్ సెంటర్స్ కానివ్వండి, వీటి కింద ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి డిజిటల్ ఎంపవర్మెంట్, డిజిటల్ సాక్షరత ఉమెన్ అభియాన్ అని చెప్పేసి రూరల్ ఉమెన్ ఉంటారు కదా వాళ్ళ కోసం తీసుకురావడం జరిగింది, వాళ్ళ యొక్క డిజిటల్ లిటరసీ కోసం. అండ్ ఇంకోటి మహిళా శక్తి కేంద్ర, ఇవి వచ్చేటప్పటికి ఉమెన్ డిజిటల్ అండ్ లీగల్ అవేర్నెస్ కావాలి అని చెప్పి కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ద్వారా ఈ మహిళా శక్తి కేంద్రాస్ నడిపిస్తారనమాట. నారీ శక్తి పోర్టల్, ఉమెన్ కి గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రీ, ఇది నారీ శక్తి పోర్టల్. సో ఇవన్నీ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి డిఫరెంట్ ఇనిషియేటివ్స్ ఈ చెప్పేసేసి. సో ఇది జెండర్ జస్టిస్ యొక్క టాపిక్ అనమాట. నెక్స్ట్ మనం హెల్త్ అండ్ గవర్నెన్స్ విషయాల్లో చూసుకున్నట్టయితే సివిక్ ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాము. సో ఈ ఆర్టికల్లో మనం చూసుకున్నట్టయితే తమిళనాడు గవర్నమెంట్ మక్కల్ తేడి మరుత్వం అని చెప్పి ఒక స్కీమ్ తీసుకొచ్చింది. సో ఇదేంటంటే మెడిసిన్ ఎట్ పీపుల్ డోర్ స్టెప్స్ అని చెప్పేసి దీని అర్థం అనమాట. కర్ణాటక గవర్నమెంట్ ఏమో గృహ ఆరోగ్య అని చెప్పి ఒక స్కీమ్ 2024 నుంచి తీసుకొచ్చింది. సో ఈ రెండు స్కీమ్స్ యొక్క మేజర్ ఎజెండా ఏంటి అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉంటాయి కదా, అంటే ఏంటి బీపీ కానీ షుగర్ కానీ ఇవన్నీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాము. సో ఈ డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటికి ఇంటికి వెళ్ళేసేసి కేర్ అనేది డెలివరీ చేస్తారు, అంటే ఇంటికి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తారనమాట. సో వన్ ఆఫ్ ద ప్రోగ్రెసివ్ స్టెప్స్ ఈ ఆర్టికల్ దీని గురించి మాట్లాడుతుంది. అండ్ దీంతో పాటు సిటిజన్ యొక్క ఎంపవర్మెంట్ కానివ్వండి, ఎంగేజ్మెంట్ కానివ్వండి ఎలా ఉండాలి అనే విషయం మీద ఈ ఆర్టికల్ మనతో మాట్లాడడం జరుగుతుంది అనమాట. ఒక్కసారి మనం ఇక్కడ ఈ సిటిజన్ ఎంగేజ్మెంట్ అండ్ అవేర్నెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డోర్ స్టెప్ హెల్త్ కేర్ ఇనిషియేటివ్స్ చెప్పాం కదా, ఇది వాటి గురించి మాట్లాడుతున్నాము. అండ్ దాంతో పాటుగా ఆర్టికల్లో మనం అసలు సిటిజన్ ఎంగేజ్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మాట్లాడుకుంటున్నాం అనమాట. ఫస్ట్ సిటిజన్ ఎంగేజ్మెంట్ ఉండడం వల్ల ఏంటి అంటే డెమోక్రటిక్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని అప్హోల్డ్ చేయొచ్చు. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మొహల్లా క్లినిక్స్ అని మనకి ఢిల్లీలో ఉన్నాయి. రెండవది గవర్నమెంట్ యొక్క అకౌంటబిలిటీని స్ట్రెంథెన్ చేస్తాము అని చెప్పి ఒక ఇనిషియేటివ్ ఉంది. సో అక్కడ ఏంటంటే లోకల్ హెల్త్ కమిటీస్ ఉంటాయి కదా, వాళ్ళు ఈ హెల్త్ కేర్ సిస్టమ్స్ యొక్క డెలివరీ కానివ్వండి లేదా మెడిసిన్స్ యొక్క డెలివరీ కానీ చూసుకుంటారు. సో దానివల్ల ఏమవుతుంది అంటే మధ్యలో ఏదైనా ప్రిలిఫరేజ్ అయ్యే అవకాశం తగ్గిపోతుంది. అండ్ మూడోది వచ్చేటప్పటికి ట్రస్ట్ అండ్ సర్వీస్ అప్టేక్ అనేది పెరుగుతుంది అనమాట ఎవరిలో, కమ్యూనిటీలో అండ్ దాంతోపాటు జనాల్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఆశా మీటింగ్స్ చూసుకుందాము, నేషనల్ హెల్త్ మిషన్ కింద ఆశా మీటింగ్స్ ఉంటాయి. సో వాటి వల్ల ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెరిగాయి. అండ్ అఫ్కోర్స్ ఆశా మీటింగ్స్తో పాటు గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఉంటాయి అనమాట. కానీ కమ్యూనిటీ యొక్క యాక్టివ్ పార్టిసిపేషన్ వల్ల మనకి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెరగడం జరిగింది. సో దానివల్ల కమ్యూనిటీలో ట్రస్ట్ అండ్ సర్వీసెస్ అప్టేక్ అనేది బాగా పెరిగింది ఈ హెల్త్ విషయంలో. నాలుగో చూసుకున్నట్టయితే ఈక్విటీ అండ్ ఇంక్లూజన్.
స్పెసిఫిక్గా ఛత్తీస్గఢ్లో ఇక్కడ VHSNCs అంటారనమాట, విలేజ్ హెల్త్ కేర్ అండ్ న్యూట్రిషన్ కమ్యూనిటీ సర్వీసెస్ ఇవి. సో బేసిక్గా అందులో ఉమెన్స్ యొక్క పార్టిసిపేషన్ కూడా పెరగడం చూసాం మనం. అండ్ ఇంకొకటి మనం ఏంటి అంటే ఈ సిటిజన్ ఎంగేజ్మెంట్కి ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి అనేది చూద్దాం అనమాట. ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేటప్పటికి స్ట్రక్చరల్ ఇష్యూస్. ఇక్కడ 2018లో నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్లో చెప్పింది, ఈ మనం ఛత్తీస్గఢ్లో అక్కడ ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ పెరిగింది అని చెప్పాం కదా ఈ VHSNCsలో. సో నీతి ఆయోగ్ చెప్పింది ఏంటంటే మనకి ఇక్కడ దాదాపు ఈ VHSNCs ఏవైతే ఉన్నాయో ఇండియాలో, స్పెసిఫిక్గా యూపీలో ఫండ్స్ సరిగ్గా లేవు. 40% ఆఫ్ ద VHSNCs దే ఆర్ నాట్ ఫంక్షనల్ అండ్ ఫంక్షనల్గా లేవు, ఫండ్స్ లేవు అని చెప్పడం జరిగింది మనకి. అండ్ రెండోది వచ్చేటప్పటికి మైండ్ సెట్ బ్యారియర్స్. ఇక్కడ మనం ఈ ఆర్టికల్లో ఈ విషయం గురించి చాలా స్ట్రెస్ చేశారనమాట. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కానివ్వండి, ఏవైనా సరే హెల్త్ మిషన్స్ మేము ఇంతమంది బెనిఫిషియరీస్కి పంపించాము, ఇంత సర్వీస్ చేసామని చెప్తారే కానీ ఒక కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది మనం ఇక్కడ గమనించము. సిటిజన్స్ని బెనిఫిషియరీస్గా ట్రీట్ చేస్తారు రాదర్ దాన్ పార్ట్నర్స్. అండ్ మూడో విషయం వచ్చేటప్పటికి మనకి లీడర్షిప్ గ్యాప్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డిస్ట్రిక్ట్లో హెల్త్ ఆఫీసర్స్ ఉంటారు కదా, అంటే హెల్త్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో హెల్త్ అడ్మినిస్ట్రేషన్లో మోస్ట్ ఆఫ్ దిస్ పీపుల్ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ పబ్లిక్ హెల్త్ ట్రైనింగ్ లేకపోవడం అనమాట. పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీలో MBBS అయిన తర్వాత పబ్లిక్ హెల్త్ ట్రైనింగ్ అని చెప్పేసి ఒక పీజీ కోర్స్ ఉంటుంది. చాలా మందికి అంటే లెస్ దాన్ 20% ఆఫ్ ద పీపుల్కి మాత్రమే ఈ పబ్లిక్ హెల్త్ ట్రైనింగ్ మీద ఈ కోర్స్ ఉందన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఎపిడమాలజీ కానివ్వండి, లేదా ఏవైతే డిసీజెస్ ఆ లోకల్ కండిషన్స్లో వస్తాయో ఈ పబ్లిక్ హెల్త్ ట్రైనింగ్ వాళ్ళకి తెలియడం జరుగుతుంది. సో చాలా మంది ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు పబ్లిక్ హెల్త్ విషయం మీద అసలు అవగాహన లేదు. అది వన్ ఆఫ్ ద మేజర్ లీడర్షిప్ గ్యాప్. నెక్స్ట్ వచ్చేప్పటికి టార్గెట్ డ్రైవెన్ మెట్రిక్స్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే బేసిక్గా ఇమ్యునైజేషన్ ఇంత % మెంబర్కి మేము ఇమ్యునైజ్ చేశాము అని చెప్తారు. అంతేకాని క్వాలిటీ అనేది ఎక్కడ చూస్తున్నారు అంటే ఆ ఇమ్యునైజేషన్ కన్సెంట్తో జరిగిందా, ఆ తర్వాత ఆ పర్సన్కి ట్రస్ట్ బిల్డ్ అయిందా ఇమ్యునైజేషన్ మీద, ఆ ఫ్యామిలీకి ఆ ఇమ్యునైజేషన్ మీద ట్రస్ట్ బిల్డ్ అయిందా. సో ఇలాంటివి కాకుండా టార్గెట్ డ్రైవెన్ మెట్రిక్స్, ఎంతమందికి మనం ఇమ్యునైజేషన్ చేశాము, సో ఇలాంటివి చూడడం వల్ల కవరేజ్ ప్రయారిటైజ్ అవుతుంది కానీ ఎంగేజ్మెంట్ అనేది ప్రయారిటైజ్ అవ్వట్లేదు అనమాట. నెక్స్ట్ మనకి రెసిస్టెన్స్ టు ఎంగేజ్మెంట్. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే రెసిస్టెన్స్ టు CBM ఎక్స్పాన్షన్, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ తర్వాత కమ్యూనిటీ బేస్డ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట. CBM అంటారు దాన్ని, ఏమంటారు CBM అంటే. సో ఈ CBM ద్వారా ఆ ఏరియాలో పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ ఎట్లా ఉన్నాయి, ఆ టూల్స్ ఎట్లా ఉన్నాయని అసెస్ చేస్తారనమాట. సో ఆ పోస్ట్ 2009 తర్వాత మనం చూసుకున్నట్టయితే ఈ CBM స్కేలప్ చేయడం కానివ్వండి, లేదా ఈ CBM గురించి ఆ కింద సర్వీస్ తీసుకోవడం కానీ ఆగిపోయిందనమాట. సో దెర్ ఇస్ అ రెసిస్టెన్స్ టు ఎంగేజ్మెంట్. ఇంకొకటి ఆల్టర్నేటివ్ ఛానల్స్. స్పెసిఫిక్గా మహారాష్ట్రలో చూసుకున్నట్టయితే పేషెంట్ గ్రూప్స్ చాలా మంది లిటిగేషన్ వేశారనమాట డయాలసిస్ క్వాలిటీ గురించి అండ్ ఆ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్స్ గురించి. కానీ మనం చూసుకున్నట్టయితే ఈ RTS కానీ PALs కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, ఈ ఫార్మల్ ప్లాట్ఫామ్స్ అనేవి ఫెయిల్యూర్ అవుతున్నాయి అనే విషయాన్ని మనకు చెప్తున్నాయి అనమాట ఇవన్నీ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే వాట్ కుడ్ ఆర్ వే ఫార్వర్డ్ ఆర్ మెజర్స్ టు స్ట్రెంథెన్. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు 2022లో పబ్లిక్ హెల్త్ మేనేజ్మెంట్ క్యాడర్ అనే దాని గురించి మాట్లాడడం జరిగింది. సో పాలసీ అనేది పబ్లిక్ హెల్త్ మేనేజ్మెంట్ క్యాడర్ వైపుకి షిఫ్ట్ అవ్వాలన్నమాట. సో దట్ ఇందులో ఏంటంటే దాదాపు 33,000 పోస్టులు స్పెసిఫిక్గా టెక్నోక్రాట్స్, అంటే ఎవరైతే టెక్నోక్రాట్స్ ఉన్నారో వాళ్ళని ఎంపవర్ చేద్దాం ఇందులో అని చెప్పి తీసుకొచ్చారు. సో ఇలాంటి పాలసీ వల్లే మనకి ఛత్తీస్గఢ్లో చూసుకున్నట్టయితే టీబీ ఫ్రీ పంచాయత్ ఇనిషియేటివ్ కింద దాదాపు 15,000 నిక్షయ మిత్రాస్ని మనం తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ రెండోది కమ్యూనిటీ యొక్క ఎంపవర్మెంట్ అనమాట. ఇక్కడ యాక్షన్ 8 పీపుల్స్ ఎజెండా జస్ట్ ఫ్యూచర్ అని చెప్పేసి ఒక NGO ఉందన్నమాట. వాళ్ళు దాదాపు ఈ 17 lakh పార్టిసిపేషన్కి 17 lakh పార్టిసిపెంట్స్కి కమ్యూనిటీ మీటింగ్స్ పెట్టారు. అండ్ దాదాపు 45,000 మీటింగ్స్ పెట్టారన్నమాట ఒక NGO ఒక కమ్యూనిటీ పార్టిసిపేషన్ వల్ల. అండ్ ఇంకా తెలంగాణలో మనం చూసుకున్నట్టయితే సంఘం రేడియో అని చెప్పేసి ఒక రేడియో ఉంటుందన్నమాట. ఇది ఎవరు నడిపిస్తారు, దళిత్ అండ్ ట్రైబల్ ఉమెన్, స్పెసిఫిక్గా హెల్త్ అండ్ దాంతోపాటు రైట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ గురించి చెప్పడానికి వాళ్ళు ఈ విలేజర్స్ వాళ్ళు ఈ రేడియోని రన్ చేస్తారు. దానివల్ల విలేజ్ యొక్క ఎంపవర్మెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ కెపాసిటీ బిల్డింగ్, ICMR కానివ్వండి, NIE వాళ్ళు కానీ ఫీల్డ్ ఎపిడమాలజీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారనమాట. అంటే ఆ ఏరియాలో ఎలాంటి డిసీజెస్ వస్తాయి అనే దాన్ని అసెస్ చేసేది ఎపిడమాలజీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. దాదాపు 300కి పైగా మందిని ఇందులో పర్ ఇయర్ ట్రైన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్లాట్ఫామ్ స్ట్రెంథనింగ్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే టీబీ ఫ్రీ స్లమ్స్ ఇనిషియేటివ్ అని చెప్పి ఢిల్లీలో తీసుకొచ్చారనమాట. దాదాపు 80 lakh రెసిడెంట్స్ని మనకి టీబీ ఫ్రీ స్లమ్స్ కింద స్క్రీన్ చేయడం జరిగింది. అండ్ దానివల్ల టీబీ ఇన్సిడెన్స్ అనేది ఆ ఏరియాలో తగ్గింది. అండ్ ఇక మిజోరాంలో చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ బ్లూమ్ అని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ ఉందన్నమాట. అదేంటి అంటే ఒక కమ్యూనిటీ లెడ్ ఇనిషియేటివ్, మ్యాటర్నల్ హెల్త్ కోసం అంటే మదర్ యొక్క హెల్త్ కోసం తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్. నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి టాప్ 19 బెస్ట్ ప్రాక్టీసెస్ ఇండియాలో చూసుకుంటే ప్రాజెక్ట్ బ్లూమ్ మిజోరాం నుంచి ఉంటుంది.
సో ఇలా కమ్యూనిటీ యొక్క పార్టిసిపేషన్ని రీఇన్ఫోర్స్ చేస్తున్నాం మనం. ఇంకా పాలసీ రిఫార్మ్స్తో చూసుకున్నట్టయితే నేషనల్ హెల్త్ మిషన్ కింద దాదాపు 5 లక్షల హెల్త్ కేర్ వర్కర్స్ని యాడ్ చేశాము. అండ్ ఇంకా దాంతో పాటు మనం చూసుకుంటే కమ్యూనిటీ ఓరియంటెడ్ సర్వీసెస్ ఏవైతే వాటి ఎక్కువ ఎనేబుల్ చేశామన్నమాట. ఇవన్నీ పాలసీ రిఫార్మ్స్, అంటే పార్టిసిపేషన్ని స్ట్రెంథెన్ చేయడానికి గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్. ఒకసారి మనం ఇక్కడ ఇన్స్టిట్యూషనల్గా ఉన్నటువంటి మెజర్స్ చూద్దాము. అంటే ఫస్ట్ రూరల్ ప్లాట్ఫామ్స్ చూసుకుంటే కదా, విలేజ్ లెవెల్లో మనకి చూసుకుంటే న్యూట్రిషన్ కమిటీస్ ఉంటాయి, రోగి కళ్యాణ్ సమితిస్ అని చెప్పేసి నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కింద. సో రూరల్ లెవెల్లో మనం చూసుకున్నట్టయితే ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇంకా మనకి అర్బన్ స్ట్రక్చర్స్ చూసుకున్నట్టయితే మహిళా ఆరోగ్య సమితిస్ అని చెప్పేసి యూపీలో స్పెసిఫిక్గా 25 యూపీ సిటీస్లో ఉన్నాయన్నమాట. ఇది మ్యాటర్నల్ హెల్త్ గురించి కానివ్వండి, ఫ్యామిలీ ప్లానింగ్ అవుట్రీచ్ గురించి కానివ్వండి, వీటన్నిటి గురించి మహిళా ఆరోగ్య సమితిస్ పోరాడుతూ ఉంటాయి. నెక్స్ట్ మనకు చూసుకున్నట్టయితే ఇంక్లూజివిటీ, స్పెసిఫిక్గా ఉమెన్ మార్జినలైజ్డ్ గ్రూప్స్ నుంచి వాళ్ళు ఇంక్లూజివ్గా ఈ హెల్త్ కేర్లోకి రావాలని చెప్పి తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్. తెలంగాణలో ఆరోగ్య మహిళ అని చెప్పేసి క్లినిక్స్ ఉంటాయన్నమాట. స్పెసిఫిక్ గా దాదాపు 185,000 ఉమెన్ ని వీళ్ళు స్క్రీన్ చేశారు 20 వీక్స్ లోపల. సో దాదాపు 26 బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని డిటెక్ట్ చేయగలిగారు అనమాట. ఏదైతే ఉందో సిటిజన్స్ యొక్క డోర్ స్టెప్ కి తీసుకురావడం ఒక హాఫ్ టాస్క్ అయితే, ఆ తర్వాత నెక్స్ట్ హాఫ్ టాస్క్ వచ్చేటప్పటికి సిటిజన్స్ వాటిని తీసుకునేటట్టుగా, సిటిజన్ యొక్క పార్టిసిపేషన్ ముందుకు తీసుకెళ్లేటట్టుగా ఉండేది నెక్స్ట్ హాఫ్ టాస్క్. ఒక్కసారి మనం ఈ కేసు గురించి చూసినప్పుడు అయితే సిసిఐ అని చెప్పేసి మనకి ఇండియాలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని అంటారనమాట. సిసిఐ అని ఒక కమిటీ ఉంటుంది. సో వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ 2019లో చేసినప్పుడు తేలిందంటే గూగుల్ ఏం చేస్తుంది అంటే ఫోర్సింగ్ మొబైల్ మ్యానుఫ్యాక్చర్స్ టు ప్రీ ఇన్స్టాల్ గూగుల్ యాప్స్. అంటే స్పెసిఫిక్గా ఇప్పుడు సామ్సంగ్ ఉన్న ఏ మొబైల్ ఆపరేటర్ ఉన్నా మీరు చూసుకుంటే గూగుల్ యాప్స్ ఉంటాయి. క్రోమ్, యూట్యూబ్, సెర్చ్, ప్లే స్టోర్, ఇవన్నీ ప్లే స్టోర్ నుంచి యాక్సెస్ అవుతాయి అనమాట. అంటే మనకి డిఫాల్ట్ సెట్టింగ్స్ కూడా ఏముంటాయి అనేది క్లియర్గా తెలియదు. సో దట్ మొబైల్ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఏదో ఒక అగ్రిమెంట్ చేసుకొని గూగుల్ వాళ్ళ యాప్స్ని వాళ్ళు పుష్ చేసుకుంటున్నారు, విచ్ ఈస్ ఎగనైజ్ ద కాంపిటీషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ మ్యానుఫ్యాక్చర్స్ని ఫోర్స్ చేసి వాళ్ళ యాప్స్ పెట్టడం. రెండోది వచ్చేటప్పటికి ఈ యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్ఇన్స్టాల్ చేయడం ఇంకా కష్టం అనమాట. సో దట్ స్టేటస్ కో అనేది మెయింటైన్ అయిపోతుంది. సో రైవల్ యాప్స్ ఏవైతే వచ్చాయో వాళ్ళ డెవలప్మెంట్ అనేది ఇంకా జరగదు, చాలా తక్కువగా జరుగుతుంది అనమాట. అండ్ ఇంకో రెండో విషయం ఏంటి అంటే, మనం ఏదైనా యాప్లు పర్చేస్ చేస్తున్నాం అనుకోండి, సో ఫర్ ఎగ్జాంపుల్ ప్లే స్టోర్లో ఏదైనా పర్చేస్ చేస్తున్నారు అనుకోండి, థర్డ్ పార్టీ పేమెంట్ చేయడానికి అవ్వదు, డైరెక్ట్గా గూగుల్ పే నుంచే పేమెంట్ చేయాలి. సో దానివల్ల గూగుల్ పేకి ఒక అన్ఫేర్ అడ్వాంటేజ్ అనేది, ఎడ్జ్ అనేది మిగులుతుంది కదా. సో ఇలాంటి వాటి వల్ల గూగుల్ మీద యాంటీ ట్రస్ట్ కేసు వేయడం జరిగిందనమాట. సో ఈ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఏదైతే ఉంటుందో వాళ్ళు సిసిఐ ఫైండింగ్స్ని అప్హోల్డ్ చేశారు అండ్ ఫైన్ వేశారు గూగుల్ మీద. అండ్ గూగుల్ కూడా లేదు, వీఆర్ హ్యావింగ్ ట్రాన్స్పరెంట్ పాలసీస్ అని చెప్పింది. బట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్టయితే, అసలు బిగ్ టెక్నాలజీ కంపెనీస్ ఆర్ మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి కదా, వాళ్ళకు వస్తున్నటువంటి అన్ఫేర్ అడ్వాంటేజ్ గురించి క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇవాళ మన టాపిక్లో కాంపిటీషన్ ఆఫ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అండ్ ఇలాంటి మల్టీనేషనల్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ అబ్యూస్ని ఎలా కంటైన్ చేస్తుంది అనే విషయాలు డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ చూసుకున్నట్టయితే కాంపిటీషన్ ఆఫ్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఇది ఒక స్టాట్యుటరీ బాడీ, కాంపిటీషన్ యాక్ట్ 2002 కింద తీసుకొచ్చినటువంటి బాడీ అనమాట. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఫేర్ కాంపిటీషన్ ఎన్ష్యూర్ చేయాలి, కన్స్యూమర్ ఎవరైతే ఆ ప్రోడక్ట్ తీసుకుంటారో వాళ్ళకి వాళ్ళ యొక్క వెల్ఫేర్ని ప్రయారిటైజ్ చేయాలి. అండ్ దాంతోపాటు కీ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ డామినెన్స్ ఏదైతే ఉంటుందో దానికి అగెనిస్ట్గా ఉండాలన్నమాట. సో ఇండియాలో మల్టీనేషనల్ కంపెనీస్ యొక్క రెగ్యులేషన్కి కాంపిటీషన్ ఆఫ్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా ఎక్కువగా ఇది చేసింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అసలు లీగల్ ఫ్రేమ్వర్క్ ఏంటి అబ్యూస్ ఆఫ్ డామినేషన్కి. సో ఫస్ట్ యాక్ట్లో చూసుకున్నట్టయితే సెక్షన్ 4 ప్రాఫిట్స్ అన్ఫేర్ కండిషన్స్ అండ్ డిస్క్రిమినేటరీ ప్రైసింగ్. మనం ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నాం కదా, గూగుల్ ప్లే స్టోర్లో మనం ఏమైనా బిల్ చేయాలంటే గూగుల్ పే నుంచి వెళ్ళాలి. సో ఇలా అన్ఫేర్ డిస్క్రిమినేటరీ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొహిబిట్ చేయడం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సెక్షన్ 4 కింద వస్తుంది అనమాట. రెండోది సెక్షన్ 27 పెనాల్టీస్ లీవే చేయొచ్చు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దాదాపు 13,000 crore రూపీస్ ఫైన్ గూగుల్ మీద వేసింది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఆండ్రాయిడ్ లైసెన్సింగ్ రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నందుకు. అండ్ సెక్షన్ 28 కింద మనం చూసుకున్నట్టయితే ఎంటర్ప్రైజ్ డివిజన్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఏదైనా నెసెసిటీ వచ్చినప్పుడు ఇంతవరకు దీన్ని ఎక్సైజ్ చేయలేదు, పక్కన ఎంటర్ప్రైజ్ని డివైడ్ చేసేటటువంటి కెపాసిటీ ఈ ఎంఎన్సీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని డివైడ్ చేసేటటువంటి కెపాసిటీ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంటుందన్నమాట. సో ఇది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉన్నటువంటి లీగల్ ఫ్రేమ్వర్క్. నెక్స్ట్ మనం ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క యాక్షన్స్, వాటి యొక్క ఇంపాక్ట్ చూద్దాం. ఫస్ట్ కన్స్యూమర్స్ మీద మనం చూసుకున్నట్టయితే
సో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క యాక్షన్స్ ఎలా ఉంటాయంటే డామినెంట్ ఫర్మ్స్ వాళ్ళ యొక్క ఆప్షన్స్ని ఎక్కువగా వాడకుండా అండ్ వాళ్ళ యొక్క ఆప్షన్స్ రెస్ట్రిక్ట్ చేయడం వల్ల కన్స్యూమర్కి మోర్ చాయిస్, లోవర్ ప్రైస్, బెటర్ ప్రైస్ వచ్చేటట్టు చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ యొక్క ఇన్వెస్టిగేషన్ వల్ల ట్రాన్స్పరెంట్ సెల్లర్ పాలసీస్ అనేది వచ్చాయి బయటికి. అండ్ దాంతోపాటు ప్రోడక్ట్ వెరైటీస్ కూడా మనకి బయటకు వచ్చాయి. అండ్ ఇంకా వాట్సాప్ ప్రైవసీ పాలసీ కేసు చూసినట్టయితే మెటా కంపెనీస్ డేటా ప్రొటెక్షన్స్ స్ట్రెంథెన్ చేసింది. సో కన్స్యూమర్స్కి ఈ రకంగా CCI బెనిఫిట్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఇండియన్ స్టార్టప్స్ గురించి చూసుకున్నట్టయితే వాళ్ళకి లెవెల్ ప్లేయింగ్ ఫీల్ ఇవ్వడానికి, దాంతో పాటుగా ప్లాట్ఫామ్ కమిషన్స్ తగ్గించడానికి ట్రై చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ టెక్నాలజీ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు యాప్ స్టోర్స్ని మోనోప్లైజ్ చేస్తారు, ఆ ప్లాట్ఫామ్స్ని మోనోప్లైజ్ చేసేస్తారు. సో దానివల్ల చిన్న స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో వాటి సర్వే అవ్వడం చాలా కష్టము. సో CCI ఏం చేస్తుందంటే ఈ యాంటీ కాంపిటేటివ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని బ్రేక్ చేస్తుంది. సో దానివల్ల స్మాల్ ప్లేయర్స్ కూడా పెద్దగా ఎదిగేటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక చూసాము గూగుల్ ప్లే స్టోర్ యొక్క బిల్లింగ్ కేసు. ఇండియన్ డెవలపర్స్ అసలు ప్రొటెస్ట్ చేశారు గూగుల్ ప్లే స్టోర్లో ఈ బిల్లింగ్ ఎందుకు జీపే నుంచే చేయాలి అని చెప్పి. అండ్ దాంతోపాటు ఈ గూగుల్ ప్లే స్టోర్లో బిల్లింగ్లో దాదాపు 15 నుంచి 30% కమిషన్గా మళ్ళీ గూగుల్ తీసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు CCI యొక్క ఇంటర్వెన్షన్ వల్ల ఈ స్మాల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది కల్పించబోతున్నారు. నెక్స్ట్ ఇంకోటి మనం చూసుకున్నట్టయితే మార్కెట్ హెల్త్. సో ఒక హెల్తీ మార్కెట్ ఉండాలి అంటే ఒక ఫర్మ్ ఒక మార్కెట్ని కంట్రోల్ చేయకూడదు. డిఫరెంట్ ఫర్మ్స్, స్మాల్ ఫర్మ్స్ కానీ వాళ్ళ యొక్క ఇన్నోవేషన్ కానీ వాళ్ళ యొక్క చాయిస్ కానీ ముందుకు రావాలన్నమాట. సో CCI యొక్క మేజర్ ఎజెండాలో ఈ మల్టిపుల్ ఫర్మ్స్ని కంపీట్ చేయడం, సర్వైవ్ అయ్యేలాగా చేయడం కూడా ఒక మేజర్ ఎజెండా. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే హ్యుండై స్పేర్ పార్ట్స్ కేసు అనమాట. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ హ్యుండై రెస్ట్రిక్టివ్ సప్లై ప్రాక్టీసెస్ ఉన్నాయంటే స్పేర్ పార్ట్స్ హ్యుండై బయటకు అమ్మకుండా ఉంటుంది. సో దీనికి ఎగనెస్ట్గా రూల్ అవుట్ చేసింది. సో దానివల్ల చిన్న మార్కెట్ ప్లేయర్స్ ఎవరైతే వాళ్ళకి ఫెయిర్ అండ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కల్పిస్తున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ మన ఏదైతే ఈ MNCs ఉన్నాయో వాళ్ళ యొక్క అబ్యూస్కి అగెన్స్ట్గా CCI ఏం చేసింది అని చూసుకుంటాం. ఫస్ట్ ఎన్షూరింగ్ ఫెయిర్ కాంపిటీషన్. మనం ఫస్ట్ చూసుకున్నట్టు గూగుల్ ప్లే స్టోర్ కేసు. ఏంటి గూగుల్ బిల్లింగ్ సిస్టమ్ జీపే నుంచి చేస్తున్నారని చెప్పేసి. అండ్ దాంతోపాటు అమెజాన్ ఫ్లిప్కార్ట్ ప్రోబ్స్. సో దాదాపు అమెజాన్ ఫ్లిప్కార్ట్ ప్రోబ్స్ ఏంటి అంటే ఎక్స్క్లూజివ్గా కొన్ని మొబైల్స్ కొన్ని ప్లాట్ఫామ్స్తోనే లాంచ్ చేస్తారు. సో అక్కడ తప్ప ఇంకెక్కడ కొనుక్కోవడానికి వీలు ఉండట్లేదు కదా. సో దీనివల్ల ఏమవుతుంది, చిన్న స్మార్ట్ ఫోన్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ ప్లాట్ఫామ్ మీద డిపెండెన్స్ వస్తుంది అనమాట. సో ఇలాంటి వాటికి అగెనెస్ట్గా రూల్ అవుట్ చేసింది. దాంతోపాటు పెనాల్టీస్ లీవ్ చేసింది. సో దానివల్ల ఫెయిర్ కాంపిటీషన్ అనేది ఎన్షూర్ చేసింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. ఇందాక మనం హ్యుండై స్పేర్ పార్ట్స్ కేసు గురించి చెప్పాము. అంటే స్పేర్ పార్ట్స్ బయటికి రానికపోవడము అండ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో దాన్ని బయటికి రానికపోవడం. సో దానికి అగెనెస్ట్గా రూల్ అవుట్ చేసింది. అండ్ DLF రియల్ ఎస్టేట్ కేసు. అంటే గుర్గాం ఏరియాలో స్పెసిఫిక్గా చూసుకున్నట్టు ఎక్కువ DLF యొక్క రియల్ ఎస్టేట్ డామినెన్స్ ఉందన్నమాట. ఇది అబ్యూస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇలాంటి కేసెస్లో ఇన్వెస్టిగేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ యొక్క రోల్ చూడొచ్చు. అండ్ ఇంకోటి వచ్చి రెగ్యులేషన్ ఆఫ్ M&As. అంటే ఏంటి అంటే మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ అనమాట. స్పెసిఫిక్గా జొమాటో వాళ్ళు ఉబర్ ఈట్స్ మెర్జర్ జరిగింది కదా. సో ఈ రెండింటి యొక్క మెర్జర్ జరగడం వల్ల అసలు కాంపిటీషన్ తగ్గిపోతుంది కదా ఫుడ్ డెలివరీలో. సో ఇలాంటి మెర్జర్స్ మీద చూస్తూ ఉండడం, రెగ్యులేట్ చేయడము. అండ్ దాంతోపాటు వోడాఫోన్ ఐడియా మెర్జర్. సో బేసిక్గా పెద్ద ప్లేయర్స్ ఇద్దరు మెర్జ్ అయిపోతే సో కాంపిటీషన్ అనేది లేకుండా ఒక మోనోపోలీ క్రియేట్ అవుతుంది కదా. సో అలాంటివి క్రియేట్ అవ్వకుండా చూద్దాము. నెక్స్ట్ ఇంకోటి వచ్చేప్పటికి మార్కెట్ స్టడీస్ అండ్ అడ్వకసీ. స్పెసిఫిక్గా కామర్స్ మార్కెట్ స్టడీ అని చెప్పి 2020లో తీసుకురావడం జరిగింది అనమాట. సో దీనివల్లే అమెజాన్ ఫ్లిప్కార్ట్ గురించి ఇవి బయటకు వచ్చాయి. అంటే కొన్ని స్మార్ట్ ఫోన్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్పెసిఫిక్గా ప్లాట్ఫామ్ మీద లాంచ్ చేస్తున్నారు. ఇంకా అదే కాదు, అమెజాన్లో మనం చూసుకున్నట్టయితే క్లౌడ్ టైల్ అని చెప్పేసి ఒకటి ఉండేదన్నమాట. అంటే ఏంటి అంటే అమెజాన్ యొక్క ప్రోడక్ట్ అది. సో క్లౌడ్ టైల్ అనే పేరు మీద అమ్ముతూ ఉంటారు. సో మాక్సిమం మనం ప్లాట్ఫామ్ లో చూస్తే ఫస్ట్ క్లౌడ్ టైలే వస్తూ ఉంటాయి కనిపించడానికి. సో ఇలాంటివన్నీ ఈ మార్కెట్ స్టడీ ద్వారా తెలిసాయి. అండ్ దాని తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అంటే ఈ కన్స్యూమర్కి అవేర్ చేయడానికి ఇలాంటి విషయాల గురించి సో ఆ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్. మనం ఇక్కడ స్పెసిఫిక్గా చూసుకున్నట్టయితే గ్లోబల్ రెగ్యులేటర్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాట్సాప్ అండ్ ఫేస్బుక్ డేటా షేరింగ్ ఇష్యూస్లో కానివ్వండి IMF కొన్ని విషయాలు చెప్పింది. సో గూగుల్ సెర్చ్ బయాస్, గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఒక డిఫరెంట్ బయాస్తో వస్తాయి అనమాట. సో వీటన్నిటి గురించి కూడా ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ ఇన్సైట్స్ అనేవి తీసుకుంటూ ఉంటుంది. అండ్ ఒక్కసారి రీసెంట్ ల్యాండ్ మార్క్ డిసిషన్స్ ఏంటి ఈ CCI గురించి అని చూద్దాము. ఫస్ట్ వచ్చేటప్పటికి గూగుల్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ బిల్లింగ్ థింగ్. మనం ఆల్రెడీ చెప్పాం కదా ఇందాక, దాదాపు 900 కోట్ల ఫైన్ అనేది ఆర్డర్ చేసింది. ఆ తర్వాత గూగుల్ ఆండ్రాయిడ్ OS లైసెన్సింగ్. సో ఇందులో దాదాపు 13,000 కోట్ల పెనాల్టీ అనేది మనకి రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ వాట్సాప్ ప్రైవసీ పాలసీలో కానివ్వండి, DLF రియల్ ఎస్టేట్ కేసు. సో ఇందాక మనం చెప్పిన కేసెస్ అన్ని ఇక్కడ నార్మల్గా చెప్పడం జరిగింది అనమాట. ఒకసారి మీరు చదువుకోండి ఇవన్నీ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఛాలెంజెస్ ఏంటి, అసలు CCI వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి, ఈ MNCs ని రెగ్యులేట్ చేయడానికి ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి. ఫస్ట్ వచ్చేటప్పటికి అవుట్ డేటెడ్ లెజిస్లేషన్. ఈ కాంపిటీషన్
కమిషన్ ఆఫ్ ఇండియా కాంపిటీషన్ యాక్ట్ 2003 కింద నడుస్తుంది. ఇప్పుడు ఏం నడుస్తుంది, 2025 నడుస్తుంది అనమాట. సో ఈ డిజిటల్ ఎరా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, డీప్ డిస్కౌంటింగ్ కానివ్వండి, ఫేక్ ప్రాక్టీసెస్ కానివ్వండి, ఈ-కామర్స్ లో జరిగేవి, సో వీటన్నిటిని రెగ్యులర్ గా అప్డేట్ చేసుకునేటటువంటి లెజిస్లేషన్ లేదు. సో లెజిస్లేషన్ ఇస్ ఫస్ట్లీ అవుట్డేటెడ్. రెండోది వచ్చేటప్పటికి ర్యాపిడ్లీ ఎవాల్వింగ్ డిజిటల్ ఇష్యూస్. సో ఇప్పుడు గూగుల్ సెర్చ్ బయాస్ అన్నారు, అది అల్గోరిథం బేస్ చేసుకునే బయాస్, అండ్ ఇన్స్టాగ్రామ్ బయాస్ ఉంటుంది సెర్చ్ కి. సో ఇలాంటి సెర్చ్ బయాసెస్ ని డీల్ చేయడానికి, అండ్ దాంతోపాటు డేటా ఓనర్షిప్ ఇష్యూస్, ఇప్పుడు వాట్సాప్ ఫేస్బుక్ ఇష్యూలో కూడా మనకు వచ్చింది డేటా ఓనర్షిప్ ఇష్యూ అనమాట. సో వీటిని డీల్ చేయడము, అండ్ రెగ్యులర్ గా డిజిటల్ ల్యాండ్స్కేప్ అనేది ఇంకా ఎవాల్వ్ అవుతుంది. సో దానికి డీల్ చేసేటటువంటి క్యాపబిలిటీ CCI దగ్గరికి ఇంకా రాలేదన్నమాట. నెక్స్ట్ ఇంకోటి లెంతీ లిటిగేషన్. సో బేసిక్ గా మనకు చూసుకున్నట్టయితే ఈ గూగుల్ అపీల్స్ అనేవి చాలా ఇయర్స్ నుంచి నడుస్తున్నాయి. సో ఈ లిటిగేషన్ లెంతీగా అవడం వల్ల ఎన్ఫోర్స్మెంట్, అసలు లిటిగేషన్ ఇంత లెంతీగా ఉంటే ఎన్ఫోర్స్మెంట్ ఎప్పుడు అవుతుంది? సో లెంతీ లిటిగేషన్ వల్ల ఎన్ఫోర్స్మెంట్ అనేది డిలే అవుతుంది అనమాట. తర్వాత వచ్చేటప్పుడు లిమిటెడ్ స్పెషలైజ్డ్ ఎక్స్పర్టీస్ అండ్ AI అండ్ బిగ్ డేటా. సో బేసిక్గా ఎవరైతే ఈ CCIలో ఉంటారో మెంబర్స్, వాళ్ళకి AI కానీ, బిగ్ డేటా కానివ్వండి, మెషిన్ లెర్నింగ్ కానీ, సో వాట్ ఎవర్ ద డిజిటల్ ల్యాండ్స్కేప్ ఈస్ రియల్లీ ఎవాల్వింగ్. సో ఆ ఎవాల్వింగ్ కి సంబంధించినటువంటి క్యాపబిలిటీ సరిగ్గా లేకపోవడం, ఇది లిమిటెడ్ స్పెషలైజ్డ్ ఎక్స్పర్టీస్ కింద వస్తుంది అనమాట. ఇంకా అదే కాకుండా ఫినాన్షియల్ కన్స్ట్రైంట్స్ అండ్ లార్జ్ మార్కెట్ స్టడీస్ ఉంటాయి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హూండాయ్ కేసు, ఇట్స్ బిగ్ మార్కెట్, నాట్ ఓన్లీ ఇండియా, వాళ్ళు వరల్డ్ వైడ్ మార్కెట్ రన్ చేస్తారు. సో ఇలాంటి మార్కెట్స్ కానీ, ఇలాంటి కాంపిటేటర్స్ గురించి కానివ్వండి, ఇలాంటి ప్లేయర్స్ గురించి కానీ తెలుసుకోవాలంటే వెరీ ఎక్కువ ఫండింగ్ చేయాల్సి ఉంటుంది ఆ మార్కెట్ స్టడీస్ చేయడానికి. సో ఫినాన్షియల్ కన్స్ట్రైంట్స్ ఒక మేజర్ రీజన్. అండ్ దాంతో పాటు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క రోల్ జనాలకి సరిగ్గా తెలియకపోవడం అనమాట. లో పబ్లిక్ అవేర్నెస్, ఇవన్నీ CCIకి ఛాలెంజెస్ గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వే ఫార్వర్డ్ ఏంటి, ఏం చేయొచ్చు మనం అని చూసుకుంటే, ఫస్ట్ అప్డేట్ ద కాంపిటీషన్ లా. ఏదైతే 2002లో తీసుకొచ్చామో ప్రస్తుతం ఉన్న నీడ్స్కి, 2025 నీడ్స్కి దాన్ని అప్డేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, గూగుల్ సర్చ్ ర్యాంకింగ్స్ వస్తున్నాయి, ఫేస్బుక్ న్యూస్ ఫీడ్ బయాస్ వస్తుంది. సో వీటన్నిటిని ఇంక్లూడ్ చేసేటట్టుగా కాంపిటీషన్లోనే మనం అప్డేట్ చేయగలగాలి. అండ్ దాంతోపాటు టెక్నికల్ ఎక్స్పర్టీస్, మనం ఆల్రెడీ ఇందాక మాట్లాడాం, CCIలో ఉన్నటువంటి మెంబర్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి AI కానీ, ML కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి డిజిటల్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ మీద అవగాహన అనేది లేకపోవడం. సో టెక్నికల్ ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళని, డిజిటల్ కేసెస్ని సాల్వ్ చేసే వాళ్ళని, వీళ్ళని CCIలో పెట్టుకోవాలి. అండ్ దాంతో పాటుగా స్పీడీ ఎడ్యుకేషన్ అండ్ అవాయిడ్ ప్రొలాంగ్డ్ అన్సర్టైనిటీ. ఇందాక మనం ఏం చెప్పాము, ఈ గూగుల్ అపీల్స్ చాలా ఇయర్స్ టైం పట్టాయి. సో దానివల్ల ఎన్ఫోర్స్మెంట్ దాకా ఇంతవరకు రాలేదు అని చెప్పేసి, అలా కాకుండా ఫాస్ట్ ట్రాక్గా ఎడ్యుకేషన్ అనేది జరగాలి. నెక్స్ట్ ఫండింగ్ అండ్ రిసోర్సెస్ని అలొకేట్ చేయగలగాలి. అండ్ దాంతోపాటు పబ్లిక్ అవేర్నెస్ అండ్ ఆల్సో అడ్వకసీ అనేది చేయాలన్నమాట. అంటే NGOs కానివ్వండి, వాళ్ళతో పార్ట్నర్షిప్ అండ్ ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ ద్వారా పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయగలగాలి, సిటిజన్ సెంట్రిసిటీ అనేది క్రియేట్ చేయగలగాలి. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే CCI అనేది కాంపిటీషన్ యొక్క న్యూట్రాలిటీ అండ్ కన్స్యూమర్ యొక్క ప్రొటెక్షన్ని రెండింటిని ఎన్షూర్ చేయగలగాలి. రీసెంట్ కేసెస్ మనకు అర్థమవుతున్నాయి ఎంతవరకు CCI అనేది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనే విషయం. స్పెసిఫిక్గా గూగుల్ మీద, అమెజాన్ మీద, వాట్సాప్ మీద వీళ్ళు తీసుకున్నటువంటి యాక్షన్స్ వల్ల మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇది ఇవాళ కరెంట్ అఫైర్స్. ఇవాళ కరెంట్ అఫైర్స్ కొంచెం లాంగ్ అయింది, బట్ ఏదైనా మీకు స్పీడ్గా అనిపించినా సరే కొంచెం ప్లేబ్యాక్ స్పీడ్ అనేది తగ్గించుకొని ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హియరింగ్.